ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా చేపడుతున్న నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం విమర్శలకు తావిస్తోంది. సాంకేతిక లోపాలు, డిపో నిర్వాహకుల అలసత్వం, వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు సరుకులు అందక అవస్థలు పడుతుండడం, ఇలా పలు డిపోల్లో జనం అవస్థలు కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీనివల్ల ప్రభుత్వ ఉద్దేశానికి ఆదిలోనే ఆక్షేపణలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం రేషన్ డిపోల ద్వారా సరుకుల పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకుంటోంది. అయితే అధికార యంత్రాంగం మాత్రం దీనికి సహకరించడం లేదని తెలుస్తోంది. గడిచిన 4 రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియపై జనం చర్చించుకుంటున్నారు. విశాఖలో పలు డిపోలను మచ్చుకు పరిశీలిస్తే ఈ లోపాలు కనిపించాయి. విశాఖలో గోపాలపట్నం శివారు ఎల్లపువ్వానిపాలెంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు తెరవాల్సిన ఓ డిపో సాయంత్రం 6 గంటలైనా తెరవలేదు. దీంతో వృద్ధులు, మహిళలు పడిగాపులు కాస్తూ కనిపించారు. నేను ఇంక బండి వస్తుందేటనేసి సరస్వతి ఈ పొద్దు అడిగినాను మా తోటపాలు బండి ఇక్కడ రాదంటే ఇంక నీకు ఫోన్ చేయాలనుకున్నాను. అలాగో ఆసుపత్రి అంతా కదా ఆసుపత్రికి అక్కడ ఇంటికి ఇవ్వలేదు, బండికి ఇవ్వలేదు. చంద్రనగర్, కొత్తపాలెం ప్రాంతాల డిపోల్లో సర్వర్ సమస్యలు వేధించాయి. డిపోల ముందు ఒక్కబోత పడిగాపులతో జనం నానా ఇబ్బందులు పడుతూ కనిపించారు. వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేస్తామని చెప్పినా ఆచరణలో కనిపించలేదు. ఇలా డిపోల ముందు పడిగాపులు పడుతున్నామని వృద్ధులు, వికలాంగులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగంతో బాధ్యతగా వ్యవహరించకపోతే జనం నుంచి అసహనం పెరిగే ప్రమాదం ఉందని అంతా చర్చించుకుంటున్నారు. అంటే మనకి లిస్ట్ వచ్చింది. 5వ తారీఖు లోపల ఇచ్చేస్తామన్నారు. రాలేదు, కట్టించుకొని 60 సంవత్సరాలు దాటి వాళ్ళందరికీ ఇస్తారన్నారు. బాయ్ 2 ముసలి 60-70 సంవత్సరాలు రాలేదు. మనకి ఎందుకని వచ్చింది. పత్రికలో ఏందా ఇదా? ఇదేందా ఇదా? ఓయమ్మా, ఓ నాయన, ఏంది ఇది? ఇదేంది ఇదా?